మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావలసిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచుల ఫోరం పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుండే తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు రావలసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు నర్సాగౌడ్, తాజా మాజీ సర్పంచ్లు సుభాష్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు విడుదల చేస్తారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము ఎవరికి ఏ ప్రభుత్వానికి అయినా సర్పంచ్ అయినప్పుడు అన్ని ప్రభుత్వాలకు సంబంధించి ఉంటారు కాబట్టి మేము గుర్తింపుతో గెలిచిన కాదు. అందుకు మా డబ్బులు మాకు రిలీజ్ చేసి ముందస్తే మన ఎలక్షన్ నుండి పెట్టగలరని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలకు కూడా వాస్తవానికి జనాలకు కూడా తెలుసు, ఎవరెవరు ఎక్కడ పెట్టిరు, ఏం వర్కులు చేసిన జనాలకు కూడా తెలుసు. అవి కూడా మేము చేయని పనులు రికార్డుతో సహా ఉన్నాయి. మేము అక్రమంగా చేసి డబ్బులు ఇవ్వాలని మేము అడగడం లేదు. కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకుని తొందరగా మా డబ్బులు రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాలు ముందు ఉన్నాయని గత 5 సంవత్సరాల నుంచి సర్పంచులుగా ఊర్ల గ్రామాల పనిచేసిన పెండింగ్ బిల్ల కోసం ఇలా ముందస్తు అరెస్టు చేసి మానసికంగా ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందో మమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తున్నాయి. మేము చేసిన గవర్నమెంట్ అంటే మా ఇంటి కోసం చేసుకునే డెవలప్మెంట్ పనులు ఇష్టం, పార్కులు కట్టినాం, మసగోడ కట్టినాం, సిసి రోడ్లు పోసినాం. ఆయన ఏ పని చేసినా ఇంతవరకు ₹1 బిల్లులు ఇవ్వకుండా 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలో 15 లక్షలు, 20 లక్షలు అవి చేసిన అమౌంట్ ఇంతవరకు రిలీజ్ అవుతుంది. మా సర్పంచ్ చాలా మానసిక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతా ఇంట్లో ఉన్న భార్య బంగారం మీద కుదబెట్టుకుంటే పనులు చేసినా కూడా ఎంతో పేమెంట్ రాలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ ఏదైతే సీతక్క గారు మా పంచాయతీ మినిస్టర్ గతంలో గవర్నమెంట్ లేనప్పుడు ఆమె బాగానే సపోర్ట్ చేసి మాకు కానీ సర్పంచ్ల గురించి ధర్నాలకు వచ్చి ఏదో ముందు వచ్చి మాట్లాడుతుండే. అక్క మీ దగ్గర ఉంది వాళ్ళ పోస్టు, కానీ మీరు గతంలో కేసీఆర్ గారు చెప్పారు మీ గవర్నమెంట్ వాళ్ళని సర్పంచ్ ఆత్మహత్యలు, కానీ మీరు ఉన్నప్పుడు ₹1 కూడా ఈ రోజు గ్రామ పంచాయతీ దిగిపోయి నుంచి ₹1 కూడా మీ ఫండ్ చేయలేదు. ఇలా గ్రామ వ్యవస్థ ఎట్లుందంటే మొత్తం ఏడా చూసినా చెత్త చెదరంతో ఏ మురికలు సాపలేదు, లైట్లు లేకుండా సెక్రటరీలను వాళ్ళకి బాలకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పేమెంట్ లేక వాళ్ళు కూడా జీతాలు లేక వాళ్ళు ఉన్న బంగారం కుదబెట్టి అప్పులు చేసి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అసలు వ్యవస్థ ఉంది గవర్నమెంట్ గొప్పలు ఎప్పుడు కాదు, కానీ ఆచారం ఉండి పనిచేయాలి. గ్రామాలలో పని చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతుంది. మొత్తం మేము ఇంత నీటిగా ఉంచి గవర్నమెంట్ సర్వనాశనం పడేసి గవర్నమెంట్. అందుకే